కాబట్టి ఇప్పటి వరకు చక్కగా యవన బిడ్డలు వారు క్రొత్త వారైనా పాటలు చక్కగా పాడి దేవుని స్తుతించారు. గతవారు సత్యనారాయణ గారు వారిని వెంటబెట్టుకుని చక్కగా పాటలు నడిపిస్తూ ఉన్నారు. అలాగనే దేవుని సేవకులు చక్కగా ఆరాధన నడిపించారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప. ఈ రీతిగా బిడ్డలు పాటలు పాడి సేవకులు ఆరాధన చేసి దేవుని సన్నిధిలో మన ముందుకెళ్ళడానికి చక్కని తరుణాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ హవాని ప్రాంతంలో సేవకులు అందుబాటులో లేకపోయినా మరి యవనస్తుడైన చిన్న యవనస్తులను కలుపుకొని చక్కగా పరిచయ విషయంలో ఎంతో పురారా దేవుని యందు భయభక్తులు కలిగి ఇది దేవుని పని అని ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. యవన బిడ్డలు చక్కగా ఏకీభవిస్తున్నారు. ఆరాధనన్నీ కూడా ప్రభు దీవెనకరముగా జరిగిస్తూ ఉన్నాడు. మనము గత వారం ఒక మాటను పుల్లారా ధ్యానం చేద్దాం అని ముగించుకున్నాం కదా. 2 వారాల నుండి ఆ మాటను ధ్యానిస్తున్నాం. ఈ దినము కూడా దేవుని లేఖాన్ని చదువుకుందాం. చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యమున్నదా? ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ఆశ్చర్యకరుడు అయిన పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా లేఖనము చదవబడి ఉన్నది. చదవబడిన లేఖనములో నుండి నిరాశునిగా నన్ను మరుగుపరిచి మాతో మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లేఖనములో హగ్గయి అనబడుతున్న ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు. చరిత్ర ప్రకారం పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తల అందరిలో హగ్గయి వృద్ధాప్యము కలిగిన ప్రవక్త అని చరిత్ర బోధిస్తూ ఉంది. అంటే ప్రవక్తలందరిలో కన్నా పెద్ద వయస్కుడు హగ్గయి. మొదటి మందిరమైన సొలొమోను కట్టిన మందిరాన్ని ఎరిగినవాడు, చూచినవాడు. అలాగునే క్రొత్తగా జెరుబ్బాబెలు, యెజ్రా వీరు కట్టిన మందిరాన్ని కూడా చూచినవాడు. ప్రియులారా, ఈ యొక్క హగ్గయి అనగా హగ్గయి బాగా వృద్ధాప్యముగా ఉన్నటువంటి ప్రవక్త. అయితే హగ్గయి ద్వారా దేవుడు యూదా జనాంగముతో మాట్లాడుతూ ఉన్నాడు. అది దర్యావేషు యొక్క పరిపాలన కాలం 6వ సంవత్సరం 2వ మాసములో దేవుడు వారితో మాట్లాడుతూ ప్రారంభించాడు. దేవుని లేఖనములో యూదులందరూ కూడా కోరేషు యొక్క పరిపాలన కాలములో బబులోను నుండి యెరూషలేము రావడానికి ఇష్టపడిన వారందరినీ కూడా దేవుడు నడిపించారు. వారు వచ్చేసారు. అయితే రావడానికి కారణం ఏమిటి? అసలు కోరేషు ఎందుకు పంపించాడు వీళ్ళని? చూడండి, వాక్య గ్రంథాలు ఒక్కసారి చూద్దాం. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి. యెజ్రా గ్రంథం
మొదటి అధ్యాయం 1వ వచనం నుండి పారదీశిక దేశపు ఆ, రాజైన పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యమును ఆ, నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి ఆ, ఇట్లు ప్రకటింపచేసి పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆశ్చర్యమైన అద్భుతమైన సంగతి. కోరేషు అన్యరాజు. కోరేషు అన్యరాజుతో దేవుడు మాట్లాడాడు. ఎవని? ఇర్మియా ద్వారా ఏదైతే నేను చెప్పానో అది నెరవేర్పు జరుగునట్లుగా నా ప్రజలైన వారు వెళ్ళి యెరూషలేములో నాకు మందిరము కట్టాలి అని చెప్పమన్నారు. అని ఇప్పుడు యూదా జనాంగం బబులోను నుండి బయలుదేరి 70 సంవత్సరాల కాలం ముగిసిన తరువాత యెరూషలేములోకి ఎందుకు వచ్చారు అంటే మందిరము కట్టడానికి. దేవుని స్తోత్రం. దేవుడు తన ప్రజలైన వారిని మందిరం కట్టాలని, పాడైపోయిన మందిరం తిరిగి బాగు చేయబడాలని దేవుని ప్రజలలో ఒక అన్య రాజుతో మాట్లాడి అతని హృదయాన్ని ప్రేరేపించి వారందరూ నడిపించారు. అయితే వీరందరూ కూడా యెరూషలేము వచ్చారు కానీ మందిరం కట్టడం మానేశారు. ఏ పని మీద పంపబడ్డారో, ఏ పని మీద వచ్చారో ఆ పనిని విడిచిపెట్టి దానిని మర్చిపోయి వీళ్ళు సొంత ఇళ్ళు కట్టుకుని వ్యవసాయాలు చేసుకుని శుభ్రంగా తిని త్రాగడం ప్రారంభించారు. దేవుడు వీళ్ళు వెళ్ళి నాకు మందిరం కడతారు, ఇదిగో నా కొరకు బలులు అర్పిస్తారు, నన్ను ఘనపరుస్తారు, నన్ను ఆరాధిస్తారు అని చెప్పి దేవుడు నడిపిస్తే వీళ్ళు చూస్తే వచ్చేసి సరంభి వేసిన ఇల్లు కట్టుకున్నారు. ఏ ఇల్లు అంటే అర్థం ఏంటి? పునాదులు వేసుకున్న ఇల్లు. పునాదులు ఎందుకు వేస్తాం? గట్టిగా ఉండాలి, శాశ్వతంగా ఉండిపోవాలి, అంతే కదా అండి. కనుక సరంభి వేసిన ఇళ్లలో ఉండి వాళ్ళు దేవుని పని మర్చిపోయారు, వ్యవసాయం మర్చిపోయారు, ఆ వ్యవసాయపు ఆశల్లో పడిపోయారు, మందిరం గొడవ మర్చిపోయారు. అప్పుడు దేవుడు వీళ్లకు బుద్ధి రావడానికి వాళ్ళ పంట మీద దెబ్బ కొట్టాడు. వాళ్ళ పంట పండట్లా, ఎంత ఊర్చినా చేతికి రాటల్లా, ఎంత శ్రేష్టమైన చెట్లైనా అవి ఫలించట్లా. పంట లేదు కనుక ఇప్పుడు కొట్లలో ధాన్యము లేదు. మన ప్రాంతాన్ని బట్టి ధాన్యము అంటే ఒడ్లు, ధాన్యము అంటే ఒడ్లు. ఏమండి? ఒడ్లని ధాన్యం అంటారు. అలాగనే పిల్లరా, ఇశ్రాయేలీయుల యొక్క ప్రాంతములో ధాన్యము అనగా గోధుమలు యావలు. దేవుని యొక్క లేఖనాన్ని బట్టి దేవుడు వారితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కొట్లలో ధాన్యం ఉందా అంటే మీకు ఏది ఆహారమో, గోధుమలు యావలు వాళ్ళకి ఆహారం కనుక మీకు ఆహారమై ఉన్న ధాన్యము ఉందా? అక్కడ కుసి మార్కేశాడు. తరువాత ద్రాక్ష చెట్లైనను
అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయేను కదా అని 4 చెట్ల గురించి అడిగాడు. అయిన తర్వాత అంటాడు, సరే ఇప్పటి వరకు ఫలించలేదు కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. ఇదేంటి, ఇప్పటి వరకు ఫలింపు లేదు, ఇప్పటి వరకు ఆశీర్వదించలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, వాళ్ళు మందిరానికి పునాది వేయడం మొదలెట్టారు. ఎప్పుడైతే వాడు దేవుని పని చేయడం మొదలెట్టాడో దేవుడు వాళ్ళని దీవించడం మొదలుపెట్టాడు. దేవుడి స్తోత్రం. చాలా మంది అంటారు, అయ్యారు మేము ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నాం కానీ ఎందుకో దేవుడు మమ్మల్ని దీవించట్లేదండి, మేము ఏం చేసినా కానీ ఫలించట్లేదండి, దేవుని ఆశీర్వాదము లేదండి అని చాలా బాధపడతారు. ఈ లేఖనము ద్వారా మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే ముందు మనము దేవుని పని చేయడం మొదలు పెట్టాలి. దేవుని పని చేయడము మొదలు పెట్టాలి. మనం దేవుని పని చేయం, మన సొంత పనులు చేసుకుంటా దేవుడు ఆశీర్వదించేలా కోరుకుంటా. ఒకసారి కొరియా దేశంలో ఉన్నటువంటి పాల్ యాంచో గారు సేవ ప్రారంభ దినాల్లో మందిరం కట్టాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా మందిరం కట్టాలి, ఆయన సహాయం చేయి, డబ్బులు లేవు నా దగ్గర, స్థలం లేదు కనుక సహాయం చేయి, అయ్యా మందిరం కట్టాలి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నట, పాల్ యాంచో ముందు నీ దగ్గర ఉన్నది నా కొరకు ఖర్చు పెట్టు, తర్వాత నేను చూస్తానన్నాడు. ఈయన అన్నట్టు, ప్రభా నా దగ్గర ఏముంది ఖర్చు పెట్టడానికి, ఏదో నువ్వు ఇస్తే సేవ చేస్తున్నాను కానీ నా దగ్గర ఏముంది అని అంటా ఉంటే ప్రభునట, నీ భార్య మెడలో తాడు ఉంది కదా దాన్ని అమ్మేయన్నాడు. దాన్ని అమ్మేసి నువ్వు పునాది మందిరానికి పైన కట్టుబడి నేను చూస్తానన్నాడు. ఈ గుండె రాయ అయిపోయింది. మా ఆవిడి మెడలో తాడమ్మాలా, మా ఆవిడ ఇస్తుందా, ఏమండి మా ఆవిడ ఇస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఈయన డౌట్, ఈయనేంటి ఇలా అన్నాడు దేవుడు, ఈ దేవుడు ఇలా ఇలా అన్నాడేంటి, మా ఆవిడ తాడు తీసుకోమంటాడు, అమ్మాయి ఇస్తుందా అని చెప్పి, ప్రభా ఆమె ఇవ్వదు, ఆమె ఆ మాట ఎత్తేనే నేను తిడతాను ఆయన, కనుక నువ్వే సహాయం చేయంటే ప్రభు చెప్పాట, నువ్వు వెళ్ళి అడుగు, మందిరం కడదాము, తాడు అమ్మేస్తానని చెప్పు, ఆమెస్తానంట. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కాసేపు మామూలుగా మాట్లాడి, ఆ తర్వాత మందిరం కట్టాలి కనుక మరి నీ మెడలో తాడు ఉంది కదా దాన్ని ఇదిగో అమ్మేసి మందిరం పునాదేద్దాము దేవుడు చెప్పాడు అంటే, ఆమె ఈయనక్క పయ్యంక కింద చూసి, నా తాడు గురించి దేవుడు చెప్పాడా, ఇంకొకసారి కానీ దేవుడు చెప్పాడు దెయ్యం చెప్పాడు అని చెప్పావనుకో నీకు విడాకులు ఇస్తాను, ఇది నువ్వు కొన్న తాడు కాదు, మా ఇంటికాని తెచ్చుకున్నా నేను చేయలేదు, అలాంటిది నువ్వు దాన్ని అమ్ముతానంటావేంటి, నువ్వు సేవ చేయాలనుకుంటే, నువ్వు మందిరం కట్టాలనుకుంటే కష్టపడి నువ్వు సంపాదించి కట్టుకో, అంతేగాని నా డబ్బులు తీసుకెళ్ళి కడతానంటే నేనేమో అందట. ఈయన మళ్ళీ పాపం భార్యని ఏమనలేడు కదా, ఏమనలేక దేవా మరి ఏంటి పరిస్థితి, కనుక ఆయన సహాయం చేయి అని ఏడుతూ మొదలెట్టాడు. ప్రభనట, ఎలవయా మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇవ్వను ఇస్తుంది అంటే మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్తే గొడవ పెట్టేసుకుంది, నేను ఇవ్వను, నువ్వు చాలా చేసేది మానేమింది. మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభా నీకు తెలుసు కదా ఆయన మెంటాలిటీ, ఎందుకంటే ఆయన పరిస్థితి అలాంటిది కనుక అడిగితే ఇవ్వట్లేదు ఆయన, పైగా నేను వనలేదు అది అని అంటే, ప్రభు అనట ఇస్తుందిలే నువ్వు కంగారు పడక అన్నాడు. ఈయన ప్రార్థన చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళేకి ఆయన భార్యకు కడుపులో నొప్పి, కడుపులో నొప్పి వస్తుందని మెలికి తిరిగిపోతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్లు అన్నారు, ఏమీ లేదయ్యా బాబు ఆమెకి, మరి ఎందుకు నొప్పి వస్తుంది లేదంటే, అదేంటంటే అలా మెలికి తిరిగిపోతుంది కదంటే, మరి ఏమీ లేదు, మరి ఏ రాయమంటావు, ఏ టాబ్లెట్లు ఇవ్వమంటావు అంటే, హాస్పిటల్ కాదని ఇంకొక హాస్పిటల్. అలాగూ 4-5 హాస్పిటల్ తిరిగినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదంటున్నారు. ఈమెకేమో లోపల కడుపు తిప్పేస్తుంది. ఇంకా అప్పుడు అందట, నువ్వు ప్రార్థన చేయి నా కొరకు, నాకు కానీ కడుపు నొప్పి తగ్గితే గురించి చేస్తాను.
నాకు కానీ కడుపు నొప్పి తగ్గితే నీకు కొలిసి ఇచ్చేస్తా. ఎందుకంటే డాక్టర్లు ఎవరు వాళ్ళు ఏమి లేదంటున్నారు, కానీ నా కడుపులో లోపల నొప్పి ఉంది, నువ్వు ప్రార్థన చేయంటే అప్పుడు పాలయాంచు గారు ప్రార్థన చేశాడు, ప్రభా ఇదిగో నా భార్యకు ఉన్నటువంటి అస్వస్థతని మీరు నాయన స్వస్థపరచండి, మీరు సహాయం చేయండి అంటే ఆయన ప్రార్థన చేసి ఆమె అనే లోపు కడుపునికి మొత్తం పోయింది. దేవునికి స్తోత్రం. వెంటనే ఆమె ఆ యొక్క గొలుసు తీసి ఇస్తే దానిని అమ్మి మొదటి పునాది వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ కొన్ని లక్షల మంది కూర్చుని ఆరాధించే మందిరముగా దేవుడు దాన్ని మార్చాడు. ఎప్పుడు అని అంటే మన జీవితంలో మన బ్రతుకులో దేవుని కొరకు ముందు మనం చేయవలసింది చేయాలి. దేవుని కొరకు మనం చేయవలసిన పని చేయాలి. దేవుని కొరకు మనం చేయం, మన పనులన్నీ దెయ్యాల కొరకు చేసి దేవుడి మీద పడి వెళ్తూ ఉంటాం. నేను గుడికి వెళ్తున్నాను, నాకు దేవుడు ఏం చేయలేదు, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడిని ఆశీర్వదించలేదు, ప్రార్థన చేసుకున్నా గుడికి వెళ్తున్నాం మంచిది, కానీ దేవుని కొరకు ఏం చేసావు నువ్వు? దేవుని కొరకు ఏం కష్టపడ్డావు? దేవుని కొరకు ఏం ఖర్చు పెట్టావు? దేవుని కొరకు ఏం ప్రయాసపడ్డావు? అది మాత్రం చెప్పమ్మా కదా. గుడికి వెళ్తున్నా వస్తున్నాను అంటాం అంతే. యూదులు అనబడుతున్న వీళ్ళు మందిరం కట్టడానికి బబులోను నుండి వచ్చి మందిరం కట్టడం మానేసి వాళ్ళ సొంత కార్యాలు చూసుకున్నారు. దేవుడు ఆ ఆశీర్వాదాలను, ఆ ఫలింపుని ఆపేశాడు. నేను ఎందుకు పంపించాను మిమ్మల్ని అది మర్చిపోయి మీరు సొంత పెత్తనాలు చేస్తున్నారని చెప్పి ఆ ఫలములను ఆపేస్తే అప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడితే వీడికి జ్ఞానోదయమై అప్పుడు పునాదేశారు. ఎప్పుడైతే పునాదేయడం మొదలెట్టారో దేవుడు అప్పుడు చెప్పాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. అయితే ఈ వచనంలో మొదటి మాట ఆయన అన్న మాట ఏంటి తెలుసా? పొట్లలో ధాన్యం ఉన్నదా? దీనిలో 5 మాటలు ఉన్నాయి కదా. ఒకటి, పొట్లలో ధాన్యం లేదు, పొట్లలో ధాన్యం లేదు మొదటి మాట. రెండవది, ద్రాక్ష చెట్టు ఫలించలే. మూడవది, అంజూరపు చెట్లు ఫలించలే. నాలుగవది, దానిమ్మ చెట్లు ఫలించలే. ఐదవది, ఒలివ చెట్లు ఫలించాలి. ఈ 5 మాటలు ధ్యానించాలి. ఈ రోజు కొట్లలో ఎందుకు ధాన్యం లేదు, కొట్లలో ధాన్యం ఉండాలి అంటే ఏం చేయాలో ఆ ఒక్క మాట నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. కంగారు లేకుండా వారానికి ఒక మాట స్టడీ చేద్దాం, ఓకేనా? వారానికి ఒక మాట నేర్చుకుందాం, ఎందుకంటే అన్ని నేర్చుకుని మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకి బుర్ర తక్కువ, ఆలోచన ఎక్కువ కదా. మనకున్నదే బుర్ర ఇంతే, ఆలోచించితే గంపెడుతుంది. ఎక్కడ ఉంటే ఇవన్నీ లోపల చర్చిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు మొత్తం వాతావరణ సాధారణంగా పట్టిపోతున్నాడు ఇవన్నీ కూడా కదా. కనుక జాగ్రత్తగా కొంచెం కొంచెం నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. దేవుని లేఖనములో కొట్లలో ధాన్యం ఉండాలి అంటే, కొట్లు నిండా ధాన్యం నింపబడాలి అంటే ఫలము పండాలి, ఫలము పండాలి. చూడండి వాక్యం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం అని చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్పవి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పిల్లలు ధనవంతుడు, ఒక రైతు ఉన్నాడు. ప్రభువారు చెబుతున్న ఉపమానం ఇది. ఒక రైతు ఉన్నాడు, అతనికి ఆ సంవత్సరం పంట సమృద్ధిగా పండింది, పంట సమృద్ధిగా పండింది. అయితే అతను కొట్లు ఇంతకు ముందే, కానీ ఆ కొట్లు చిన్న కొట్లు, ఆ కొట్లు చిన్న కొట్లు, పండిన ధాన్యం పట్టదు. అందుకే అతను ఇలా అనుకుంటున్నాడట, నా ధాన్యాన్ని నేను సమకూర్చుకోవాలి, నా ధాన్యాన్ని పాడు చేసుకోకూడదు, నా ధాన్యం పండింది కనుక ఇదిగో ఇచ్చలవిడిగా చేసుకోకూడదు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇప్పుడున్న కొట్టులో పోసేసి మిగిలిన అమ్మేయడమో మిగిలిన పలహారం చేద్దామో అనుకోకుండా, ఇలా కాదు, సమృద్ధిగా పండింది కనుక నేను పెద్ద కొట్టు కట్టి దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి అనుకున్నాడు. అనగా ఒక వ్యక్తి కొట్లలో ధాన్యము నింపాలి అనంటే ముందు పంట పండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 41వ అధ్యాయం 47 నుండి 49 వరకు. ఆదికాండము 41వ అధ్యాయము 47 నుండి 49 వరకు. సమృద్ధిగా పంట పండిన ఆ 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిలువ చేసేను. దేవుని లేఖనములో ఐగుప్తు రాజైన ఫరోకి 2 విధములైన కళలు వచ్చాయి ఒకసారి. ఆ టైంలో యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఐగుప్తు రాజుకు వచ్చిన 2 కళలు ఏమిటి అంటే, ఒకటి, మొట్టమొదటిగా బాగా బలిసిన 7 ఆవులు సముద్రములో నుండి పైకొచ్చాయి. బాగా బలిసున్నాయి. సంతోషిస్తున్నాడు. ఆవులు బాగున్నాయి, ఇదిగో చక్కగా ఉన్నాయి అని పిల్లల సంతోషిస్తా ఉన్నాడు. ఈ లోపల 7 బక్క చిక్కిన ఆవులు వాటి వెనకాల సముద్రం నుంచి పైకి వచ్చాయి. అందవికారముగా డొక్కలు లోపలికి వెళ్ళిపోయి ఎముకలు బయట వెళ్ళిపోయి చాలా బక్క చిక్కిపోయి తిండి లేనట్లుగా 7 ఆవులు బయటకు వచ్చాయి. వచ్చిన ఈ 7 ఆవులు ముందు బయటకు వచ్చిన బాగా బలిసిన 7 ఆవుల్ని మింగేసాయి. మింగితే కడుపులోకి వెళ్ళిన ఆవులు కనపట్టల్లా, ఎక్కడ డొక్కలు అక్కడే ఉన్నాయి మరలా. అంటే ఆహారం సరిపోలేదు. దీనికి అర్థం కాదు రాజుకి, ఇదేం కర్ర ఇలా వచ్చింది. ముందు చూస్తే ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆవులు మింగేసినా కూడా డొక్కలు తేలలేదు, ఇలా ఉందేంటి అనుకుంటున్నాడు. అలా మళ్ళీ నిద్ర పట్టాలకి మళ్ళీ వేరే కళ వచ్చింది. ఏమిటంటే నాకు ఫలం మంచి వెన్నులు పులారా 7 వెన్నులు పంట వచ్చింది, సమృద్ధిగా కనపడుతున్నాయి. ఈ లోపల వాటి వెనకాలే పీల వెన్నులు వచ్చాయి. ఈ పీల వెన్నులు ఆ సమృద్ధిగా పండిన 7 వెన్నులు మింగేసి, దీనికేం అర్థంగా అక్కడి నుంచి కలవరం పట్టుకుంది. దీనికి సమాధానం ఏంటి, ఎవరు చెబుతారు, దీని యొక్క పరిస్థితులు ఏంటి అని కలవరపడుతుంటే, అతని యొక్క పానదాయకుడు ఒక ఆయన ఉన్నాడు. అతను జైలుకి వెళ్ళి వచ్చాడు. అప్పుడు చెప్పాడయ్యా, నా బుద్ధి తక్కువ, నేను మర్చిపోయాను. ఒక ఆయన్ని చెరసాలో ఉన్నాడు, నాకు కల వచ్చినప్పుడు అతడు చెప్పాడు, అదే జరిగింది అంటే పిలుచుకురామంటే యోసేపుని తీసుకుని వచ్చాడు. యోసేపు అప్పుడు చెప్పాడు, రాజా 2 కళల భావం ఒక్కటే, అయితే ఎందుకు 2 సార్లు బయలుపరిచాడంటే త్వరగా సగమవుతుంది, అందుకే నీకు రెట్టింపైంది కళ. ఏమిటంటే బాగా బలిసిన 7 ఆవులు గాని, బాగా మంచి బలముగా ఉన్న 7 వెన్నులు గాని, మొట్టమొదట రాబోయే 7 సంవత్సరాలు భూమి విరివిగా పండే పంటకు గుర్తు. రాబోయే 7 సంవత్సరాల్లో మీ భూమి విస్తారముగా పండేస్తుంది. అయితే మీరేం చేయాలి తెలుసా, పండేస్తుంది కదని చెప్పి పాడు చేసుకోకుండా ఈ ధాన్యాన్ని జాగ్రత్తగా నిలవ కట్టుకుంటే ఈ 7 సంవత్సరాల తరువాత మళ్ళా 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు ఈ సమృద్ధిని జనాలు మర్చిపోయేటట్లు చేస్తుంది. అయితే మీరు ఏం చేస్తారంటే చక్కని జ్ఞాన వివేకం కలిగిన వారిని ఏర్పాటు చేసుకుని ఈ ధాన్యాన్ని పోగు చేసి నిల్వ చేయండి, ఆ కరువు టైంలో ఉపయోగపడదని చెప్తే అప్పుడు రాజు అంటాడు, ఇక నీకన్నా జ్ఞానవంతుడు ఎవరయ్యా, కనుక ఆ పని మీద చేయి. ఐగుప్తు దేశంలో పేరుకి నేనే రాజులు కానీ నా తర్వాత మొత్తం దేశం మొత్తానికి నీవే నాయకుడివి. నీ మాట లేకుండా మా దేశంలో ఎవడో కాదు చెయ్యి గాని కారు గాని ఎత్తడు, నాది పూచి అని మొత్తం దేశ బాధ్యతలు
పండే ఆహార పంట భారాన్ని యోసేపుకి అప్పగిస్తే యవనస్తుడు యోసేపు. అప్పుడు యోసేపు వయసు ఎంత అంటే సుమారు 29-30 సంవత్సరాల వయసు. అసలు ఆ వయసులో యవనస్తులు ఎలా ఉంటారు? పెళ్లి కాకపోతే కొంచెం జలసాగా ఉంటారు. పెళ్ళి అయితే ఎందుకు వచ్చింది కర్మ, ఎందుకు చేసుకున్నాను, దీన్ని చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది నా బతుకు అన్నట్టు ఏడుతో కూర్చుంటారు. అంతే కదా? అవును సత్తానుగా లేదా? మాకు అయిపోయింది కనుక అనుభవం వచ్చింది. దేవుడికి స్తోత్రం. కుర్రోడికి ఇంకా అనుభవం రాలేదు, వయసు అవ్వలేదు కనుక అనుభవం రాలేదు ఇంకా సరిగ్గా. అవునే కదా? అవునే కదా? ఇప్పుడు పెళ్ళో కానీ కుర్రోడికి వచ్చి ఎందుకు వస్తానంటే దాని పోటీ వాళ్ళే కదా. ఇంటికాడ పంపడం ఉంది కదా. ఇక్కడికి వచ్చినా కానీ పాపం ముందు ఫోన్ కొనాలని చెప్పి మా ఆవిడకే చెయ్యాలని వీడు ఫోన్ కొనగానే దానికి నెంబర్ అయితే అక్కడి నుంచి మొదలెడితే స్టంట్ మళ్ళీ ఫోన్ అమ్మేసేవాళ్ళకి. దేవునికి స్తోత్రం. అవునా కదా? మరి ఎన్ని తిప్పలు ఏమండి? అవునడుకో గొడవ, ఐదుడుకో గొడవ. అవునా కదా? అవపోతే ఏమో ఒక బాధ, అయితే ఇంకొక బాధ వచ్చింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. యోసేపు 30 సంవత్సరాలు యవనస్తుడంటే ఎలా ఉంటాడు యవనస్తుడిగా? కానీ దేవుని మహాకృప, మంచి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు, మంచి ఆత్మ ఇచ్చాడు. అంతేకాదు యోసేపు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు. ఎంత భయము అంటే దేవుని ఎదుట నేను దుష్కార్యము చేయను అని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఆ మాట అంటున్నారు. దేవునికి భయపడేవాడు. అయితే యోసేపు పంట పడిన సంవత్సరములన్నీ కూడా ఏ పట్టణములో పంట ఆ పట్టణములోనే కొట్లలో నింపేశాడు. బైబిల్లో రాయబడింది, కొలవడానికి ఇంకా కుదరక ఇసుక రేణువులంత రీతిగా పోగు చేశారట ధాన్యాన్ని. అంటే అంత విస్తారంగా పండేసింది. అయితే కులారా, యోసేపు కొట్టలో దాయడం గల కారణం ఏంటంటే పంట బాగా పండింది. ఇప్పుడు కొట్టలో ధాన్యం ఉందా అని అడిగాడు. ధాన్యం ఉండాలి అంటే, అనగా గోధుమలు కానీ యావలు కానీ ఆహారం ఉండాలి అంటే, ఆహారపు గింజలు ఉండాలి అంటే ఫలము పండాలి. కానీ ఫలము పండాలంటే ఏం జరగాలి తెలుసా? ఆకాశపు మంచు పొలం మీద పడాలి. చూడండి, అగ్గయ్య గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచ్చిన అగ్గయ్య గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచ్చిన కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షరసము విషయంలోను ధనం విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటిని విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. అనగా కరువు పుట్టించి ఉన్నాను. ఏ కాలం అంటే 4వ వచనంలో చెప్పిన మాట చూడండి. 4వ వచనం, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంపి వేసిన ఎండలో నివసించుట సమయమా? దేవుడు అంటాడు, ఇదిగో నా మందిరం పాడైపోతే దాన్ని పట్టించుకోవడం మానేసి మీరు పీవేసుకుని ఆ ఏడల్లో ఉంటున్నారు. మీరు ఇది సమయమా? మీరు ఇల్లు కట్టుకునే సమయమా? నా మందిరాన్ని మర్చిపోయి, నా ఆరాధన మర్చిపోయి, నన్ను మర్చిపోయి మీరు సుఖభోగాలు అనుభవించే సమయమా? ఇదే మీరు సుఖభోగాలు అనుభవించే సమయమా? అందుకనే నేను మీకు క్షామము పుట్టించా. ఆకాశము మంచు కురవకై ఉన్నది, అందుకే పంట పండట్లేదు. ఏ చేరైనా పండాలి అంటే, ఏ చేరైనా ధాన్యం విస్తారముగా పండాలి అంటే ఆ చేను పైన మంచు కురవాలి. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలి. ఇసాకు తన పెద్ద కొడుకుని బాగా ప్రేమించాడు. పెద్ద కొడుకు వేటాడేవాడు, బయట అడవిలో మాంసం తెచ్చిపెట్టేవాడు ఇసాకి. అందువల్ల పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టపడేవాడు. తల్లికి చిన్న కొడుకు అంటే ఇష్టం. యాకోబు ఉన్నది 2 కొడుకులే, తల్లికి ఒకటి ఇష్టం, తండ్రికి ఒకటి ఇష్టం. పక్షపాత బుద్ధి. బైబిల్ అంటుంది,
పక్షపాతము అనేది పాపం అంట. ఏం చెప్పండి? చూడండి వాక్యం ఒకసారి చూద్దామా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవరైతే పక్షపాతము గలవారైతే, ఉన్నదే ఇద్దరు పిల్లలు, ఇద్దరిలో మళ్ళీ తండ్రికి ఒకడంటే ఇష్టం, ఒకటి ఇష్టం లేదు. తల్లికి ఒకడంటే ఇష్టం, ఇంకొకటి ఇష్టం లేదు. పక్షపాతం. అవునా కదా? ఏమండి పక్షపాతం? మనం చూడండి, మన ఇళ్లలో మనకి నచ్చిన వాడితో గంటలు మాట్లాడతాం, నచ్చకపోతే అసలు పలకరించమా. అవునా కదా? ఏంటంటే పక్షపాతం. అవునా కదా? బైబిల్ అంటుంది పక్షపాతం కలిగి ఉంటే మన జీవితంలో ధర్మశాస్త్రమును బట్టి మనం పాపం చేస్తాను అన్నమాట. మనం అంటాము, నేనేం తాగట్లేదండి, ఎప్పుడో మానేసాను, తాగుడు మానేసాం, వ్యభిచారం మానేసా, అబద్ధాలు ఆడటం మానేసా, బూతులు మాట్లాడడం మానేసా, మోసాలు మానేసా, బయటి క్రియలని మానేసా, అబ్బాయి నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, చాలా కరెక్ట్గా ఉన్నాను అంటాం. కరెక్ట్గా ఉంటున్నా అనుకున్నావు, కానీ నువ్వు చేస్తున్న పాపం ఏం తెలుసా? పక్షపాతం నీలో ఉంది. పెళ్ళకు ముందు మీ అమ్మతో తెగ మాట్లాడేవాడు కదా, పెళ్ళైన తర్వాత ఇప్పుడు బెల్లం అయింది, పెళ్ళానికి 4 సార్లు చేసి అమ్మకు ఒకసారి కూడా చెయ్యి. ఏం బుద్ధిది? పక్షపాతం. అవునా కదా? ఏమండి పక్షపాతం. ఏ కారణం ఏంటి అంటే పక్షపాతం. దేవుని వాక్యం మాట్లాడుకు ఇప్పుడు నువ్వేం చేయగల పాపం కదా. ఈ పక్షపాతం ఉంటే చాలు. మనకి 2 పిల్లలు ఉంటే ఎంతసేపు చిన్నోడిని అడుగుతూ పెద్దోడిని అడగ, లేకపోతే పెద్దోడిని అడుగుతూ చిన్నోడిని అడగ. ఇదేం బుద్ధిది? పక్షపాత బుద్ధి. అవునా కదా? నువ్వేం పాపం చేయక్కర్లా, ఇది చేస్తే సరిపోతుంది నరకానికి పోవడానికి. చాలా మందికి అనుకుంటారు, అసలు నేనేమీ చేయట్లేదండి, పాపం ఈ మధ్య మానేసాను, అన్ని మానేసావు కానీ పక్షపాత బుద్ధి పోలేదుగా నీకు, పక్షపాత గుణం పోలేదుగా. కనుక బైబిల్ బోధిస్తూ ఉంది, పక్షపాతము కలిగి ఉంటే ధర్మశాస్త్రమును బట్టి పాపము చేసిన వారు మగుదుము. ఇస్సాకునకు పెద్ద కొడుకు అంటే ఇష్టం. ఏమిటంటే మోసం ఎక్కడ తెచ్చి పెడతాడు. చిన్న కొడుకు అంటే తల్లికి ఇష్టం. ఎందుకు? ఇంట్లో వెనకాల తిరుగుతూ వంటింట్లో సహాయం చేస్తాడంట. అయితే ఇస్సాకు గారికి కొంచెం వయసు మీరి కళ్ళు కనపడక, భార్య పక్కనే ఉందని తెలియక పెద్ద కొడుకుని పిలిచి, ఒరే నాయనా, నేను చనిపోయే టైం అవుతుంది, నువ్వు అడవికి వెళ్ళి మంచి జంతువులు వేటాడి మాంసం తెచ్చిన గుడి పెట్టనైనా తిని నిన్ను మనసారా దీవిస్తాను, ఇక్కడ చనిపోతాను. ఏ కారణం? ఆయన ఎవరిని దీవిస్తే ఆ దీవెనలు ఫలిస్తాయి. ఇప్పుడు భార్య పక్కనే ఉండి జాగ్రత్తగా ఉంది. వాడు బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు వెంటనే చిన్నోని పిలిచి, మీ నాన్న ఇలా అన్నాడురా, కనుక మీ అన్నయ్య కన్నా ముందు నువ్వు ఆ ఆశీర్వాదం కొట్టేయాలి. మీ నాన్నకి ఎలాంటి తిండి పెడితే నచ్చుతో నాకు తెలుసు, కనుక నువ్వు గబగబా మేకల మందల్లోకి వెళ్ళి ఒక మేక పిల్లని తీసుకురా, దాన్ని వండి పెడతాను, ఆయనకి ఎలాంటి వంటలు కావాలో నువ్వు దాన్ని తీసుకెళ్ళు, నిన్ను ఆశీర్వదించేస్తాడని చెప్పింది. ఆయన అంటాడమ్మా, అన్నయ్యకి నాకు చాలా తేడా ఉంది కదా, అన్నయ్య ఊళ్ళో అంతా కూడా రోమంతో ఉన్నది, నా ఊళ్ళు నున్నగా ఉంది, అది కుదరదంటే నీకెందుకు నువ్వు పెట్టాలంటే మేకలను తీసి దాన్ని చీల్చేసి చర్మాన్ని వాళ్ళన్నీకి ఎక్కడెక్కడ వెంట్రుకలు ఎక్కువ ఉండేయో అక్కడ కప్పేసింది, చేతుల మీద మేక మీద కప్పేసి ఆ పెద్ద కొడుకు ఏశావు చొక్కా ఎక్కుతుంటే అది వేసేసింది. వేసేసి వంట చేసి పట్టుకెళ్ళింటే పాప ఇస్సాకు కళ్ళు కనపడతలేదు, వృద్ధాప్యం ముందున్నాడు. ఈయనే ఏశావు అనుకున్నాడు. అక్కడికి అనుమానం వచ్చింది. స్వరం చూస్తే చిన్నోడు లాగుంది, నువ్వే పెద్దోడు అని ఒకసారి దగ్గరగా అన్నాడు. దగ్గరికి వస్తే వాసన చూస్తేనేమో చొక్కాయి వాసన పెద్దోడిది. ఓ ఈ పెద్దోడే ఏదో రొంపట్టుడు పాపం అనుకున్నాడు. పాపం ఎవరి భోజనం శుభ్రంగా తిన్నాడు, ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించేటప్పుడు ఏమని ఆశీర్వించాడు తెలుసా? ఆకాశపు మంచు నీ యొక్క భూమి మీద పడునుగా కానీ ఆశ్రయించాడు. చూడండి ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును దేవునికి స్తోత్రం. తండ్రి దీవిస్తా ఉన్నాడు. ఆకాశపు మంచు ఇదిగో నీ పొలం మీద పడుతుంది. కారణం ఏంటి?
ధాన్యము పండాలి అంటే ఆకాశం మంచు కురవాలి, ఆకాశం మంచు కురవాలి. ఈరోజు అనుకున్నారా, కొట్లలో ధాన్యము లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? వారి వ్యవసాయ భూమిలో మంచు కురవలేదు, వ్యవసాయ భూమి మంచు కురవలేదు. కొంచెం లోపలికి వెళ్దామే, జాగ్రత్తగా గమనించాలి. కొట్టు అనగా హృదయానికి ముంగుర్తు. దేనికి ముంగుర్తు? కొట్లు అనగా మనందరి హృదయాలకు ముంగుర్తు. ఇప్పుడు దేవుడు అడిగే ప్రశ్న మనల్ని, మీ హృదయాలలో ధాన్యం అనే వాక్యం ఉందా? ఏముందట? విత్తనం అంటే వాక్యం, విత్తనం అంటే వాక్యం. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 8:11. లూకా సువార్త 8:11. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. ఇప్పుడు విత్తనాలు చిన్నాడు రైతు అంటే విత్తనాలు దేవుని వాక్యం అట, విత్తనాలు దేవుని వాక్యం. ఇప్పుడు కొట్లలో ధాన్యం అంటే, గింజలు అంటే వాక్యము. మీ హృదయములలో వాక్యము ఉందా అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని. ఏమండి, మనము ఎంతో కాలం వచ్చి ప్రార్థనకు వస్తున్నాం, ఎంతో కాలం బట్టి వాక్యం చదువుతున్నాం, ఎంతో కాలం బట్టి దేవుని వాక్యాన్ని వింటున్నాం. అయితే ప్రభు అడిగే ప్రశ్న, కొట్లలో ధాన్యం ఉన్నదా? అనగా మీ హృదయాలలో దేవుని వాక్యం ఉందా? ఎందుకు లేదు? కారణం ఏమిటి? మీ హృదయాలలో దేవుని వాక్యం లేకపోవడం కారణం, మీ హృదయాలలో దేవుని వాక్యం నిల్వ చేయకపోవడం కారణం ఏమిటంటే, మన హృదయములోనికి వాక్యం అనే ధాన్యం రావాలంటే సంఘము అనే ఫలము బాగా పండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు సంఘం అనే ఫలము బాగా పండాలి. ఎందుకంటే సంఘము ఫలానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పరివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహము అయి ఉన్నారు. చాలు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరము రాస్తాడు, ఓ సంఘమా, మీరెవరంటే దేవుని వ్యవసాయం అంటే దేవుని ఫలం, దేవుని ఫలం. మీరు ఎవరంటే దేవుని ఫలము. ఇప్పుడు సంఘము బాగా పండితే, సంఘములో ధాన్యం బాగా పండితే ఆ పంటను రైతు కొట్లలో సమకూరుస్తారు, కొట్లలో సమకూరుస్తారు. ఇప్పుడు కొట్లలో ధాన్యము లేదు అంటే తప్పెవరిది? చెప్పాలి. కొట్లలో ధాన్యం లేదంటే తప్పెవరిది? ఫలానిది. ఎవరిది అంటే సంఘానిది. సంఘములో ధాన్యము లేదు, సంఘములో ధాన్యం పండలేదు. ధాన్యము పండని కారణమున ధాన్యాన్ని కొట్లో నింపలేదు. అయితే దేవుని లేఖనములో సంఘము అనబడుతున్న పొలము పండాలంటే సంఘము పైన మంచు కురవాలి, సంఘము పైన మంచు కురవాలి. జాగ్రత్తగా గమనించాలి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? అర్థమయ్యే రీతిగా చెబుతున్నాను లోతుగా. దేవుని స్తోత్రం. ఏమండి, సంఘం అనే పొలం మీద మంచు కురిస్తే అప్పుడు సంఘము పండుద్ది. అయితే మంచు దేనికి సాదృశ్యము అంటే 2 కారణాలకు సాదృశ్యం. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం, పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవునికి ఎలా సాదృశ్యమో మీకు అర్థం అవ్వడానికి చెబుతా, జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనానుకు ప్రయాణం చేస్తున్నారు. ఈ అరణ్యములో వాళ్ళకి ఆహారము లేదు. వాడు మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ఆహారం లేదు, చనిపోయేటట్టున్నాం, ఎంత పని చేసేవేంటి, మేము ఐగుప్తులు ఉంటేనే బాగుండేది కదా, ఇక్కడ ఆహారం లేదు అంటున్నప్పుడు దైవజనుడు మోషే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, రేపటికి అలా ఆహారం ఇస్తాను కనుక వాళ్ళు ఏం బాధపడొద్దని చెప్తే రేపటికి అలా ఆహారం రెడీ అయిపోయింది. అయితే ఆ ఆహారం పేరేమిటో వాడికి అర్థం కాల. ఆహారం పేరేమిటో అర్థము కాక ఇదేమి అన్నారు. ఇదేమి అన్న పేరుకి అర్థమే మన్నా. ఇదేమి అన్న పేరుకి అర్థమే మన్నా. అయితే ఈ మన్నా అనే ఆహారం ఎలా వచ్చింది వీళ్ళకి? మన్నా అనే ఆహారం ఎలా దొరికింది వీళ్ళకి? మన్నా అనే ఆహారాన్ని 40 సంవత్సరాలు ఎలా తిన్నారు అని అంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి, 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 4 గంటలకు లేచి,
వాడు ఉన్న ప్రాంతం అంతా కూడా మంచు కురిసేసేది. మంచు కురిసేసేది. మంచు కురిసిన తర్వాత తెల్లారుతూ ఉండగా సూర్యోదయపు కిరణాలు ఆ మంచు మీద పడి మంచు నెమ్మదిగా ఇరిగిపోతూ నీరులాగా మారి ఆ మంచు కాలిపోతే ఆ మంచు లోపలి నుండి ఆ నూగు తెల్లని గింజలు లాంటివి బయటకు వచ్చాయి. వీటన్నిటినీ ప్రజలు పోగు చేసుకున్నారు. వాటిని తెచ్చుకుని ఇంటికి పురారా చక్క మంగళములు ఏపుకొని పొట్టు రాలగొట్టి విసురుకొని వాటిని కాచుకు తింటే అపురూపమైన అప్పములాగా ఉందట. అనగా ఇప్పుడు వాళ్ళకు మన్నా దొరకాలి అంటే, ఆహారం దొరకాలి అంటే భూమిని మంచు కప్పుకోవాలి. భూమిని మంచు కప్పాలి. నిర్గమకాండము 16వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 16వ అధ్యాయం 14వ వచనం. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడిన. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళకు మన్నా అనే ఆహారం కావాలి అంటే మంచులో భూమిని కప్పాలి. మంచులో నుండి దేవుడు వారికి మన్నా అనే ఆహారం ఇచ్చాడు. మంచు ద్వారా ఆహారం వారు పొందుకున్నారు. అయితే యేసు ప్రభు అంటాడు, నేనే నిజమైన ఆహారం. దేవుని స్తోత్రం. నిజమైన జీవాహారము నేనే. ఇప్పుడు మన్నా దొరకాలంటే మంచు భూమిని కప్పితే ఆ భూమిలో నుండి మంచు తులార విరిగిపోతే మన్నా బయటకు వచ్చింది. ఇప్పుడు నిజమైన ఆహారమైన జీవాహారమైన క్రీస్తు మనకి కావాలి అంటే మరియమ్మ అనబడుతున్న కన్యక అనే ఆ భూమి మీద మంచు అనే పరిశుద్ధాత్ముడు కమ్ముకోవాలి. దేవుని స్తోత్రం. మంచు అనే పరిశుద్ధాత్మ దేవుడు మరియా అనబడుతున్న కన్యకగా ఉన్న ఆ భూమిని కమ్ముకుంటే ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క నింపుదలలో నుండి జీవాహారం అనే క్రీస్తు బయటకు వచ్చాడు. అనగా మంచు దేనికి ముంగుర్తు అంటే పరిశుద్ధాత్మ దేవునికి ముంగుర్తు. సంఘం పంట పండాలి అంటే, సంఘం ఫలించాలి అంటే, సంఘం విస్తారముగా పండాలి అంటే సంఘములో పరిశుద్ధాత్మని యొక్క వర్షం కురవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం పైన కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం సంఘంలో ప్రతి బిడ్డ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డ నింపబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సంఘం అనే భూమిని కమ్ముతాడో సంఘం విపరీతంగా పండుద్ది. సంఘం ఫలిస్తుంది. ధాన్యం పురాల పండుద్ది కనుక ఆ ధాన్యాన్ని హృదయం అనే కొట్టుల్లో మనం దాచుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనుషుల హృదయాలలో ఎందుకు వాక్యం అనే ధాన్యం లేదు అంటే సంఘాలు పండట్లేదు. చూడండి వాక్య గ్రంథాన్ని. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచన. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచన. ఫలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయేది. దేవుని లేఖనం మాట్లాడుతుంది, భూమి పాడైపోయింది, ఫలము పాడైపోయింది, భూమి మీద ఉన్న పైరు ఇదిగో చెడిపోయింది. అనగా భూమి పండలేదు. కారణం పరిశుద్ధాత్ముడు అనబడుతున్నటువంటి మంచు ఆ ఫలం అనే సంఘం మీద లేదు. పిల్లరా, దేవుని యొక్క వాక్యమును బట్టి మన హృదయాలలో వాక్యం అనే ధాన్యం నిలబడాలి అంటే, వాక్యములు మన హృదయంలో నింపుకోవాలి అంటే, వాక్యం మన హృదయం నిండా పులారా నింపబడాలి అని అంటే, మన యొక్క హృదయంలోనికి వాక్యం రావాలి అంటే సంఘములో పరిశుద్ధాత్ముడనే మంచు కురవాలి. ఏ సంఘములో పరిశుద్ధాత్ముడనే మంచు కురుస్తూ ఉందో ఆ సంఘములో పిల్లారా విస్తార
మంచు కురవాలి అంటే లేక పొలములో మంచు కురవాలి అంటే మంచు ఏముంటే కురుస్తుంది? మంచు కురవాలి అంటే మన సంఘంలో ఏముండాలి? చూడండి వాక్య గ్రంథాన్ని. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం. లెబానోను పొలములోని బండ మీద హిమ ఉండుట మానునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిమము అంటే మంచు. హిమం అంటే చెప్పండి, హిమం అంటే ఏంటి? మంచు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, లెబానోను పొలములోని బండ మీద హిమం ఉండుట మానునా. అనగా ఆ పొలము ఏమిటి? లెబానోను. లెబానోను అనగా అర్థం తెల్లనిది లేక పరిశుద్ధమైనది. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా. యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా. యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, ఓయ్ యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా. దేవుని స్తోత్రం. లెబానోను ఫలము అనగా పరిశుద్ధత కలిగిన సంఘం. పరిశుద్ధత కలిగిన సంఘం. సంఘములో పరిశుద్ధత ఉండాలి. సంఘములో పరిశుద్ధత ఉండాలి అంటే సంఘములోని ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ప్రతి బిడ్డ రక్షణ పొంది హృదయములో ఉన్న చెడుతనాన్ని, హృదయములో ఉన్న అపవిత్రతను కడిగి వేసుకొని మారు మనసు పిల్లారా పొందినప్పుడు మారు మనసును బట్టి మనలోనికి పరిశుద్ధత వస్తుంది. సంఘములో పరిశుద్ధత ఉండాలి అంటే ప్రతి బిడ్డ కూడా సంఘములో వచ్చిన తరువాత రక్షణ పొందాలి. ఏం పొందాలి? రక్షణ. సంఘంలోకి వచ్చిన తర్వాత రక్షణ పొందాలి, లేకపోతే 4-5 సంవత్సరాలు కాలయాపన చేయాలి. చూడండి వాక్యాన్ని. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దేవుని స్తోత్రం. నేనే ద్వారమును. ఎవరైనా లోపలికి వస్తే, సంఘములోకి వస్తే వాడు ఏం చేయాలి తెలుసా? రక్షణ పొందాలి. ఏం పొందాలి? రక్షణ. చాలా మందిని గమనిస్తూ ఉంటాము, సంవత్సరాల తరబడి సంఘంలోకి వస్తూ ఉంటారు కానీ అయ్యా మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిస్మం పొందు అంటే కొత్త పెళ్లి కొడుకులాగా అప్పుడేంటంటే అయ్యా ఇంకేం తెలుసుకోవాలి బైబిల్లో, ఇంకా తెలుసుకోలేదు. సత్యములు తెలుసుకుంటావా? ఎప్పుడు తెలుసుకుంటావు? ఇంక సంవత్సరాలు గుడికొస్తున్నావుగా, ఇన్ని ప్రసంగాలు వింటున్నావుగా, ఏమన్నా ఇంత బోధ వింటున్నావుగా, మరి ఎప్పుడు తెలుసుకుంటావు? లోకంలో పిల్లలు అన్నీ తెలుసుకుంటాం, వాక్యం తప్ప. అవునా కదా? అక్షరం ముక్కరు అబ్బాయి ఫోన్ ఎక్కడికేస్తా ఉంటాను. అవునా కదా? మరి వాక్యం ఎందుకు గెలవో? ఏమన్నా ఏమి రాకపోయినా ఒక అరగంట పక్కోడికి వెళ్ళిపోయి ఆ చిరాకు పడుతున్నా ఆ దగ్గర ఫోన్లో అన్ని నేర్చుకుని వచ్చేసి కిరికేస్తా ఉంటాం. మరి వాక్యం కొరకు ఎవరో దగ్గరికి వెళ్ళొచ్చుగా, బాబు 4 మాటలు నేర్పోయా,
నాకు చదువు లేదు కానీ కొంచెం నువ్వు చదివిపించయ్యా, ఏమనుకోద్దు బాబు అని నువ్వు అడగొచ్చుగా. అబ్బే అలాంటి అడగం కదా. ఏది ఆత్మీయ జీవితానికి అవసరమో దాన్ని నేర్చుకో. అది మనకు రాదు అంత వదిలేస్తాం అంతే. ప్రార్థన రాదు, ఏమండి, ప్రార్థన రాదు వదిలేస్తావు, వాక్యము రాదు వదిలేస్తావు, మరి మిగతా ఏం వదలలేదే. ఆ ప్రయత్నం చేస్తే అన్ని వద్దలేని అంటాం మరి పైకి మనమే. మరి ప్రయత్నం చేయవే. ఏమండి, చాలా మంది జీవితాలలో సంఘాలకు సంవత్సరాల తరబడి వస్తున్నారు కానీ సంఘములో పరిశుద్ధత లేదు. మనం చెప్పే ఒకసారి మాట, మన శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత ఒక ఆమె దగ్గరికి ఏడు మొహం పెట్టుకుని వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేయండి. ఏమా అన్నా, నేను ఇక్కడికి రాకముందు వేరే మందిరానికి వెళ్ళేదానండి, అక్కడ పరిస్థితులు బాగాక నేను అక్కడికి వెళ్ళడం మానేశాను, 2 నెలలు వెళ్ళేది మానేశాను. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడికి వస్తా ఉంటే ఆ పాస్టమ్ గారు కనపడిందంట. పాస్టమ్ గారు కనపడి బండ బూతులు తిట్టి, నువ్వు షాప్ మోసతే, నువ్వు మందిరం మానేసి మా మందిరం ఇటు వెళ్తున్నావు అని చెప్పి విపరీతంగా తిట్టిందట. ఈ అమ్మ నాకు చెప్పలేక ఏడుపుతా ఉంటే నేను నవ్వుతున్నా. ఏమైనా చూసినా అదే టైగా నన్ను అలా తిట్టిందని నేను చెబుతుంటే మీరు నవ్వుతారేంటంటే అన్నాను. నేను నిన్నే కాదు నన్ను కూడా తిట్టింది అమ్మాయి, దేవునికి స్తోత్రం. నిన్నే కాదు తిట్టింది, నన్ను కూడా తిట్టింది. పాస్టర్ కూడా జరుగుతాయి అమ్మాయి, కానీ పట్టించుకోకు, ఎందుకంటే ఆ గుణం అంతే. కనుక ప్రార్థన చేయని చెప్పారు. ఇవాళ సంఘములో పాత్రిములకి పరిశుద్ధత లేకపోయి, అవునా కదా? పేరు పాత్రిమే కానీ మాదిరి లేదు పాత్రిముకి, అవునా కదా? ఇవాళ చాలా మంది జీవితాల్లో సేవకుల్లో కూడా బోధ చేస్తారు, బలం పగలబడతారు, కానీ బయటికి వెళ్తే అన్ని బూతులే, అవునా కదా? అన్ని మోసక్రియలే, అన్ని అబద్ధాలే, అంత వేషధారణే. సంఘములో పరిశుద్ధత ఉండాలి. సంఘం ప్రభువుదే, ప్రభువు పరిశుద్ధుడు. స్తోత్రం. బైబిల్ చెబుతుంది సంఘము ఆయన శరీరం అంట. ఏం చెప్పండి? ఇప్పుడు ఆయన ఎలాంటోడు? పరిశుద్ధుడు. మరి ఆయన శరీరం అయినప్పుడు ఆయన శరీరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, అవునా కదా? సంఘము పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ అంటుంది లెబానోను ఫలములోని అనగా పరిశుద్ధత కలిగిన సంఘములో బండ పైన, బండ ఏముందంట పొలంలో? బండ అనగా క్రీస్తు, బండ అనగా క్రీస్తు. బైబిల్ చెబుతుంది ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే అంటారు. కనుక దేవుని లేఖనమును బట్టి సంఘములో క్రీస్తు ఉంటే క్రీస్తు ద్వారా పులారా మంచు అనబడుతున్న పరిశుద్ధాత్ముడు కురుస్తాడు. మంచు అనబడుతున్న పరిశుద్ధాత్ముడు కురుస్తాడు. క్రీస్తే సంఘములో లేకపోతే సంఘములో దేవుని ఆత్మ రానే రా, దేవుని ఆత్మ పనిచేయదు. కనుక సంఘములో మొట్టమొదటిగా పరిశుద్ధత ఉండాలి. రెండవది క్రీస్తు అనబడుతున్న బండ ఉండాలి. క్రీస్తు అనబడుతున్న బండ సంఘములో ఉంటే పిల్లారా హిమము కురుచుట ఆగదు. ఎప్పుడైతే పొలం మీద మంచు కురుస్తుందో ఆ పొలం విపరీతంగా పండుద్ది. సంఘం ఎప్పుడైతే పండుద్దో ఆ యొక్క ధాన్యాన్ని పిల్లారా కొట్లలో రైతు కూర్చుకున్నట్లుగా విశ్వాసులు చెప్పిన వాక్యానల్లా పిల్లారా, విన్న వాక్యానల్లా హృదయాలు రెడీ చేసుకొని హృదయాలు దాచుకుంటారు, హృదయాల్లో భద్రపరుచుకుంటారు. ఎప్పుడు ధాన్యం పండుద్దాం, హృదయంలో నిలవేద్దామని హృదయాన్ని పిల్లారా సంపూర్ణంగా శుద్ధి చేసుకుని దేవుని మందిరానికి వస్తారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనవాడు అంతా ఏడు మొక్కలు వేసుకుని ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయమని ప్రభువా ఓపికొండతో వచ్చావు నాయన, మమ్మల్ని నింపండి నాయన. నింపితే సుఖం ఉంది. పోయిన వారు నింపాడు, కొండకి ఎక్కడ సిలువ పడింది, అవన్నీ గాలిపోయి మళ్ళీ ఓటుకొని ఇచ్చుకొచ్చాడు. ఏం ఉపయోగం? మన ప్రార్థన అంతా ఇలా ఏడుతాం, అవునా కదా? ఎప్పుడు చూసినా ఒట్టుకుండే మరి ఇన్ని ప్రసంగాలు తీసుకెళ్ళి ఎక్కడ పోగలుగుతున్నాం అర్థం కావట్లా, అవునా కదా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు హృదయం అనే కుట్టుని రెడీ చేసుకుని ప్రభా ఇవాళ దైవజనుల చేత అందించబడే ఆ వాక్యం అనే ధాన్యం నేను నిలవేసుకోవాలి ఆయన, నేను భద్రపరచుకోవాలి ఆయన. అందుకనే ఆరాధన చేసేటప్పుడు మన ఆరాధనలో చక్కగా పిల్లరా ఒక మాట పలికిస్తాం, నా హృదయం శుద్ధీకరించు దేవా నీ స్వరం వేణోటకు. దాని అర్థం తెలుసా? నీ స్వరం ఇంకా వినపడతా రెడీ అవుతుంది,
సేవకుడు నిలబడుతున్నాడు. ఆ స్వరం వినాలంటే నా హృదయాన్ని శుద్ధీకరించు. ఎందుకంటే నా హృదయంలో రకరకాల గోల ఉంది, నా హృదయంలో రకరకాల అల్లర్లు ఉంది. ఈ అల్లర్లో నీ స్వరం వినపడదు నాకు. కనుక నా హృదయంలో ఉన్న చెత్త చెదారం, నా హృదయంలో ఉన్న అపవిత్రత, నా హృదయంలో ఉన్న అలజడులు, నా హృదయంలో ఉన్నటువంటి అల్లరి కార్యాలు అన్నీ తీసేయి. నీ స్వరంతో మాట్లాడుతున్నప్పుడు వినగలిగిన హృదయం దయచేయని మనం ఆ పల్లవి పాడతాం. దేవుని స్తోత్రం. చాలా మంది అనుకుంటారు ఇది ఆచారంగా పాడుతున్నాం అనుకుంటారు. ఆచారం కాదు అది. దానిలో హృదయ సిద్ధపాటు, దానిలో హృదయ సిద్ధపాటు. ఈ రోజున పులారా దేవుని యొక్క వాక్యం ఏంటంటే మన జీవితాల్లో హృదయం అనే నీ కొట్లు ధాన్యం ఉందా? లేకపోవడానికి గల కారణం నీ ఫలము పండలే. ఫలము పండకపోవడానికి కారణం ఫలము మీద మంచు లేదు. ఫలం మీద మంచు లేదు. మంచు కురవకపోవడానికి కారణం ఫలములు పండలే. ఫలములో బండలేదు. ఆ ఫలము పరిశుద్ధంగా లేదు. కనుక ఈ యొక్క సాయంకాలమైన సమయంలో మన ఫలము మీద మంచు అనే పరిశుద్ధాత్ముడు కురిచి పురాణ విస్తారమైన ధాన్యం పండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆ పండిన ధాన్యాన్ని మనం పులారా హృదయమైన కొట్లు నిలవ కట్టుకుందుముగాక. మిగిలిన భాగం వచ్చే వారు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధి వగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. అత్యంతమైన కృపను బట్టి దేవా, దిగో నాయన యొక్క సాయంకాల సమయంలో బలహీనుడైన మీ సేవకుడిని ఆయన మరుగుపరిచే మీరు ప్రభా మాట్లాడిన ప్రతి ఘనమైన మాట కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి మీ వందనాలు ప్రభు. వారి హృదయం అనే కొట్లలో ఆయన వాక్యం అనే ధాన్యం నిల్వ కట్టడానికి సహాయం చేయండి. సంఘం అనే ఫలము విస్తారమైన పంట పడినట్లుగా పరిశుద్ధాత్మ వర్షమును కుమ్మరించండి. మీ ఆత్మాభిషేకమును ప్రభువా అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.